హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈ వీడియోలో మనము 9th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నాన్ డీటెయిల్ సంచయన్ పార్ట్ 1 నుంచి గిల్లు అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోని ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో మనము మహాదేవి వర్మ గారు అలానే ఈ గిల్హరికి ఉన్నటువంటి బాండింగ్ గురించి కొద్దిగా తెలుసుకోవడం అన్నది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మనము ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాము. फिर गिल्लू के जीवन का प्रथम बसंत आया, नीम चमेली की गंध मेरे कमरे में हौले हौले आने लगे. జనరల్గా మనం సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఈ గిల్లు లైఫ్లో కూడా ఈ గిల్హరి లైఫ్లో ఫస్ట్ వసంతం అంటే ఈ వసంత ఋతువు రావడం అన్నది జరిగింది. ఆ ప్లాంట్స్ మీద ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ కూడా రూమ్లోకి స్లోగా రావడం అన్నది స్టార్ట్ అయింది. बाहर की गिलहरिया खिड़की की जाली के पास आकर चिक चिक करके ना जाने क्या कहने लगे. అంటే బయట కూడా ఏంటి కొన్ని ఇంకా గిల్హరియాస్ ఉన్నాయి, అంటే ఏంటి ఉడుతలు అన్నవి ఉన్నాయి. అప్పుడు ఆ కిటికీ దగ్గర బయట వచ్చి అవి చిక్ చిక్ అని సౌండ్ చేస్తూ ఏదో చెప్పబోతూ ఉన్నాయి, ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే వాటి లాంగ్వేజ్ వాటికి అర్థమవుతుంది కదా. ఇక్కడ లోపల ఒక గిల్హరి ఉంది, బయట కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ గిల్హరీస్ వచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అనిపించేది. गिल्लू को जाली के पास बैठकर अपनेपन से बाहर झांकते देखकर मुझे लगा कि इसे मुक्त करना आवश्यक है. मुक्त करना आज़ाद అంటే ఏంటన్నా ఇంకా బయట ఉన్నటువంటి ఆ స్క్విరిల్స్ వచ్చి కిటికీ దగ్గర సౌండ్స్ చేయడం, అలానే లోపల నుంచి ఇది బయటికి చూడడం, ఇది ఇంత అబ్జర్వ్ చేసినటువంటి లేఖిక మహాదేవి వర్మ గారికి ఇంకా దాన్ని ఫ్రీగా వదిలేయాలి, దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు. मैंने कीले निकालकर जाली का एक कोना खोल दिया और इस मार्ग से गिल्हू ने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली. ఇక్కడ చూడండి, అక్కడ కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీకి ఒక కార్నర్, ఒక కోన, ఆ కోనాలో అంటే ఆ కార్నర్లో ఉన్నటువంటి కీలే నికాల్కర్ అంటే ఏంటి, వాటికి నెయిల్స్ అవి ఉంటాయి కదా, కిటికీకి కొట్టుంటారు కదా, వాటిని తీసేసి దాని జాలీ కా అర్థ్ క్యా హై, నెట్ అలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టినట్టయితే ఆ కార్నర్ నుంచి ఏం చేసేది, ఈ గిల్లు జనరల్గా బయటికి వెళ్ళడం లోపలికి రావడం లాంటిది చేస్తూ ఉండేది. దానికి కూడా ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యింది. ఇతనే చోటే జీవ్ కో घर में पले कुत्ते बिल्लियों से बचाना भी एक समस्या ही थी. ఆల్రెడీ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ఈ డాగ్స్ కావచ్చు లేదంటే క్యాట్స్ కావచ్చు, వీటి నుంచి ఈ చిన్న ప్రాణిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉండేది మహాదేవి వర్మ గారికి. आवश्यक कागज पत्रों के कारण मेरे बाहर जाने पर कमरा बंद ही रहता था. मेरे कॉलेज से लौटने पर जैसे ही कमरा खोला गया और मैंने भीतर पैर रखा, वैसे ही गिल्लू अपने जाली के द्वार से भीतर आकर मेरे पैर से सर और सर से पैर तक दौड़ लगाने लगा. तब से यह नित्य का क्रम हो गया. మహాదేవి వర్మ గారు నెససరీ పేపర్స్ కొరకు కావచ్చు లేదంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు తన రూమ్ క్లోజ్ అయి ఉంటుంది. అప్పుడు ఆ గిల్హరి ఉడత కూడా ఏం చేసేది, తన గురించి ఏర్పాటు చేసినటువంటి దారి ఆ కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయేది. ఎప్పుడైతే మహాదేవి వర్మ గారు వచ్చి రూమ్ని ఓపెన్ చేస్తారో అప్పుడు అది వెంటనే ఆ కిటికీ దారిలో నుంచి లోపలికి వచ్చేసి ఫాస్ట్గా కాళ్ళ దగ్గర నుంచి తల మీదికి, అలానే తల దగ్గర నుంచి కాళ్ళ దాకా దిగడం ఎక్కడం లాంటి పనులు చేస్తూ ఉండేది. ఇది ఒక జనరల్ రొటీన్ అయిపోయింది ఈ గిల్హరి అండ్ మహాదేవి వర్మ గారి మధ్యలో. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పిక్చర్ ఇచ్చిన్నారు నాన్న. ఈ పిక్చర్లో డైనింగ్ టేబుల్ దగ్గర మహాదేవి వర్మ గారు కూర్చొని ఉన్నారు. అలానే ఆ టైంలో తన ప్లేట్ దగ్గర ఇక్కడ గిల్లు ఈ ఉడత కూడా ఇక్కడే కూర్చొని ఉండడం మనము గమనించవచ్చు. మేరే కమరే సే బాహర్ జానే పర్ గిల్లు भी खिड़की की खुली जाली की राह बाहर चला जाता और दिन भर गिलहरियों के झुंड का नेता बना हर डाल पर उछलता कूदता रहता और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता. మహాదేవి వర్మ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కిటికీ దగ్గర ఏదైతే దారి ఈ గిల్హరి కొరకు ఏర్పాటు చేసి ఉందో ఆ దారి ద్వారా అది ఏం చేసిందన బయటికి వెళ్ళిపోయేది. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ గిల్హరియోంకే జుండుక నేత అంటే ఇంకా రిమైనింగ్ స్క్విరిల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ స్క్విరిల్స్ యొక్క లీడర్గా అయిపోయి అక్కడ ఉన్నటువంటి చెట్లల్లో ఎగురుతూ దూకుతూ ఆటలాడుతూ ఉండేదన్నమాట. అలానే ఎగ్జాక్ట్గా 4 o'clock అవ్వగానే ఇక్కడ మహాదేవి వర్మ గారు రిటర్న్ అవుతారని తెలిసి సేమ్ అదే కిటికీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి దారితో అది లోపలికి వస్తూ తన ఊయల్లో కూర్చొని ఊగుతూ ఉండేది. ఇది ఒక డైలీ రొటీన్ లాగా తన లైఫ్లో మారిపోవడం అన్నది జరిగింది.
मुझे चौंकाने की इच्छा उसमें ना जाने कब और कैसे उत्पन्न हो गई थी। कभी फूलदान के फूलों में छिप जाता, कभी पर्दे की चुन्नट में और कभी सोन जूही की पत्तियों में। అంటే అప్పుడప్పుడు ఈ గిల్లుకి ఒక అలవాటు ఉండేది. అంటే మహాదేవి వర్మ గారిని ఆశ్చర్యపరచాలనేటటువంటి డిజైర్ ఉండేది. ఆ డిజైర్తో ఏం చేసేదంటే అప్పుడప్పుడు ఈ ఫూల్దానికే ఫూలొమ్మే అంటే పూల కుండీల యొక్క ఫ్లవర్స్ అవి ఇవి ఉంటాయి కదా, అక్కడ అవ్వచ్చు. లేదంటే పర్దేకే చున్నట్టు అంటే ఏంటి కర్టైన్స్ అవి ఇవి వేసుంటారు కదా ఇంట్లో, ఆ కర్టన్ రాడ్స్ అవ్వచ్చు, అక్కడంతా కూడా ఏంటది దాక్కుని ఉండేది. ఆర్ సోన్ జూహీకి పత్తియొమ్మే అంటే ఏ కైండ్ ఆఫ్ ఎల్లో జాస్మిన్ ప్లాంట్ ఉంది కదా, దాని యొక్క లీవ్స్లో దాక్కుని ఎప్పుడైతే మహాదేవి వర్మ గారు కనిపిస్తారో సడన్గా వచ్చి ఆశ్చర్యపరిచేదన్నమాట. జనరల్గా మనం ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, డోర్ వెనకల దాక్కుంటారు, మంచం కింద దాక్కొని ఉంటారు. అమ్మ రాగానే అమ్మని ఆశ్చర్యపరచాలని చెప్పి కొన్ని చిన్న చిన్న ఎఫర్ట్స్ అన్నవి చేస్తూ ఉంటారు. ఈ విధంగా చిన్నపిల్లలు అమ్మని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలానే ఈ చిన్న గిల్హరి ఈ ఉడత కూడా ఏం చేస్తుంది నాన్న, దాక్కొని సడన్గా బయటికి వచ్చేసి మహాదేవి వర్మ గారిని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. मेरे पास बहुत से पशु पक्षी है और उनका मुझसे लगाव भी कम नहीं है, परंतु उनमें से किसी को मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता। स्मरण का अर्थ है रिमेंबर, हिम्मत करेज, लगाव అటాచ్మెంట్. ఇక్కడ నా దగ్గర చాలా పశుపక్షులు ఉన్నాయి, అంటే మహాదేవి వర్మ గారు చాలా పశుపక్షులు ఇక్కడ పెంచుతూ ఉన్నారు. వాటితో ఈమెకు ఉన్నటువంటి అటాచ్మెంట్ కూడా ఎక్కువే. అయినప్పటికీ కూడా ఏ ఒక్క అనిమల్ కానీ బర్డ్ కానీ ఈమె తింటున్నటువంటి సమయంలో ఈమె ప్లేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నటువంటి సందర్భాలు కానీ లేదంటే అలా కరేజ్ కానీ ఏ అనిమల్ కానీ బర్డ్ కానీ చేయలేదు. బట్ ఈ గిల్లు మాత్రం చేస్తూ ఉంది. మనం ఆల్రెడీ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తున్నాం, మహాదేవి వర్మ గారు భోంచేస్తున్నటువంటి సమయంలో ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఉండడం. గిల్లు ఇన్మే अपवाद का अर्थ है सामान्य नियम को बाधित या मर्यादित करने वाला. అంటే ఈ జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వమన్నమాట. ఇక్కడ గిల్లు కొంచెం డిఫరెంట్, అంటే మిగిలిన అనిమల్స్ అంత కరేజ్ చేయలేకపోయినాయి, బట్ గిల్లు ఆ విధంగా కాదు. జైసే హీ खाने के कमरे में पहुंचती वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज़ पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता. ఎప్పుడైతే మహాదేవి వర్మ గారు భోంచేయడానికి కూర్చుంటారో అప్పుడు అది కిటికీలో నుంచి లోపలికి వచ్చేసి ఆ టేబుల్ దగ్గరకు వచ్చి థాలీమే అంటే ప్లేట్లో కూర్చుండిపోయేది. ప్లేట్ దగ్గర కూడా కాదు, ప్లేట్లో కూర్చోవడం అన్నది చేస్తూ ఉండేది. बड़ी कठिनाई से मैंने उसे थाली के पास बिठाना सिखाया, जहाँ बैठकर वह मेरी थाली में एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता. చాలా కష్టపడింది ఆమె. ఎందుకు? ఆ ప్లేట్లో కూర్చోకుండా ప్లేట్ దగ్గర కూర్చోబెట్టడానికి. అంటే రిమైనింగ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ లాగా కాదు, ఇది కొన్ని రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. అంటే ఏం చేసేసేది, ఆమె ఎప్పుడైతే తినడానికి కూర్చుంటున్నారో అప్పుడు సడన్గా వచ్చేసి ఆమె ప్లేట్లో కూర్చుండిపోయేది. ఈమె చాలా కష్టపడి ఏం చేశారు, ఇలా ప్లేట్లో కూర్చోకుండా దాని దగ్గర కూర్చోబెట్టడాన్ని నేర్పించారు. అప్పుడు అది చాలా క్లీన్గా ఒక్కొక్క మెతుకు తీసుకొని ఆ ప్లేట్లో నుంచి తీసుకొని తింటూ ఉండడం అన్నది చేస్తూ ఉండేది. కాజు ఉస్కా ప్రియ ఖాద్యత. खाद्य का अर्थ होता है फूड. फेवरेट फूड ఏంటి నాన్న ఈ గిల్హరికి? కాజు. కాజు మీన్స్ ఈ జీడిపప్పు, క్యాష్యూ నట్స్ అన్నమాట. कई दिन काजू ना मिलने पर वह अन्य खाने की चीज़ें या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता था. అంటే ఎక్కువ రోజులు దానికి కాజులు ఇవ్వలేదనుకోండి, ఏదైనా రిమైనింగ్ ఫుడ్ ఇస్తే దాన్ని తినడం అన్నా ఆపేస్తుంది, కానీ కాజు మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సిండేదే. లేదంటే ఏదైనా ఇచ్చినప్పుడు అది ఉయ్యలలో నుంచి ఏం చేసేది, కిందికి విసిరేసేది. కాజు కాకుండా రిమైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నామనుకోండి, వెంటనే ఆ ఉయ్యలలో నుంచి ఆ ఫుడ్ని విసిరేస్తూ ఉండేది. उसी बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. ఆ మధ్యలోనే ఇక్కడ మహాదేవి వర్మ గారికి ఒక మోటార్ యాక్సిడెంట్ వల్ల आहत होकर, आहत అంటే బాగా దెబ్బలు తగిలినానా, జఖ్మీ హోకర్, గాయల్ హోకర్ అంటే బాగా దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. उन दिनों जब मेरे कमरे का दरवाज़ा खोला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेज़ी से अपने घोंसले में जा बैठता. అంటే ఈ గిల్హరికి పాపం ఏదైనా ఫుడ్ ఇద్దామని చెప్పి ఎవరైనా సరే ఆ రూమ్లోకి వచ్చి ఆ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు మహాదేవి వర్మ గారు వచ్చారేమో అనుకొని చాలా ఫాస్ట్గా ఉయ్యలలో నుంచి వచ్చేసేదన్నమాట. కానీ ఇతరుల్ని చూడగానే అంతే ఫాస్ట్గా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయి తన ఊయలలో కూర్చోవడం అన్నది జరిగేది.
सब उसे काजू दे आते, परंतु अस्पताल से लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें काजू भरे मिले, जिनसे ज्ञात होता था कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा। అంటే అందరూ వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు, దానికి ఫుడ్ ఏమి ఇచ్చారనా, కాజు. కానీ మహాదేవి వర్మ గారు చాలా రోజుల నుంచి కనపడట్లేదు కాబట్టి అది ఏంటి దిగులుతో మనం అనుకుంటాం, అనిమల్స్కి మనం కనిపించలేదనుకోండి అవి మన మీద చాలా దిగులు పడ్డం అన్నది జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, చాలా బాధతో ఏం చేసేది, ఎంతమంది వచ్చి ఆ కాజు ఇచ్చి వెళ్ళినా సరే అది సరిగా తినలేదు. ఈ విషయం మేడంకి ఎప్పుడు తెలిసింది, ఎప్పుడైతే తన ఊయల్ని హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తున్నారో అప్పుడు అక్కడ కాజు బరే మిలే అంటే ఏంటి, నంబర్ ఆఫ్ కాజూస్ ఆ ఉయ్యల్లో అలానే కనిపించడం జరిగినప్పుడు అర్థమైంది తన ఫేవరెట్ ఫుడ్ అయినటువంటి కాజుని కూడా మహాదేవి వర్మ గారు కనిపించనన్ని రోజులు అది తినడం మానేసిందని. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले हौले सहलाता रहता कि उसका हटना एक परिचारिका के हटने के समान लगता है. हौले हौले का अर्थ क्या है, धीरे धीरे से. పరిచారిక మానే సేవిక, సేవకురాలు. ఈమెకి హెల్త్ బాగలేనటువంటి టైంలో తకియా అంటే ఆ పిల్లో ఏదైతే ఉందో తల దగ్గర ఆ పిల్లో దగ్గరే కూర్చొని చిన్న చిన్న చేతులు అంటే దాని పాస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏంటి తల మీద ఇలా పెట్టి ఇలా అంటూ ఉండేదన్నమాట. తల మీద పెట్టి ఇలా అంటూ ఒక సేవకురాలుగా ఫీల్ అవుతూ మహాదేవి వర్మ గారికి సర్వీసెస్ చేయడం అన్నది జరిగింది. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू ना बाहर जाता ना अपने झूले में बैठता. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वथा नया उपाय खोज निकाला था. वह मेरे पास रखी सुराही पर लेट जाता और इस प्रकार समीप भी रहता और ठंडक में भी रहता. సురాహి కా అర్థ హోతా హై కూజా అంటే మట్టితో తయారు చేసినటువంటి కూజాస్న మనం వాటర్ పెడుతూ ఉంటాం సమ్మర్ సీజన్లో, ఎందుకు వాటర్ కూల్గా ఉంటాయి మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. సమ్మర్ సీజన్లో ఆఫ్టర్నూన్ టైంలో మహాదేవి వర్మ గారు తన పనులు తను చేసుకుంటూ ఉన్నప్పుడు గిల్లు బయటికి వెళ్ళేది కాదు, అలానే తన ఊయలలో కూడా ఉండేది కాదు. మహాదేవి వర్మ గారికి దగ్గరగా ఉండాలని చెప్పి ఒక ఐడియాని వెతుక్కోవడం అన్నది జరిగింది. ఇది ఏం చేసేది, ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి ఒక సురాహిక అర్థ ఈ కూజ, ఈ వాటర్ పెట్టేటటువంటి ఈ కూజ ఏదైతే ఉందో దాని మీదనే పడుకొని ఉండేది. ఈ విధంగా ఉండడం వల్ల ఆ వాటర్ యొక్క చల్లదనంతో ఇది కూడా ఆ సమ్మర్ సీజన్లో ఆ సమ్మర్ ఎఫెక్ట్స్ నుంచి తనను తను కాపాడుకుంటూ ఉండేది. అలానే మహాదేవి వర్మ గారికి కూడా దగ్గరగా ఉండడాన్ని చాలా ఇష్టపడుతూ ఉండేదన్నమాట. గిల్హరియోं के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती. అవధి కా అర్థ హోతా హై సమయ్ అంటే ఏంటి, సమయం. ఇక్కడ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది, ఇక్కడ కూడా అంతే. మనం హ్యూమన్ బీయింగ్స్ ఒక 100 years లైఫ్ స్పాన్ అని అంటూ ఉన్నారు. అలానే ఇక్కడ ఏంటి, ఉడతకు 2 years లైఫ్ స్పాన్ అంటే ఒక 2 years మాత్రమే దీని లైఫ్ పీరియడ్ అనమాట. अतः गिल्लू की जीवन यात्रा का अंत आ ही गया. दिन भर उसने ना कुछ खाया ना बाहर गया. ఇక్కడ గిల్లు కూడా తన జీవితంలో తన లైఫ్లో చివరి క్షణాల్లోకి రావడం అన్నది జరిగింది. ఆ చివరి క్షణాల్లో ఇది ఏమాత్రం ఏ ఫుడ్ తీసుకోలేదు, ఏ వాటర్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఆ నరకయాతన అంటే ఆ లైఫ్ ఎండ్ అవుతున్నప్పుడు ఏదైతే పెయిన్ అన్నది ఉంటుందో ఆ పెయిన్లో ఇప్పుడు గిల్లు ఉండడం అన్నది జరిగింది. रात में अंत की यातना में भी वह अपने झूले से उतरकर मेरे बिस्तर पर आया और ठंडे पंजों से मेरी वही उंगली पकड़कर हाथ से चिपक गया जिसे उसने अपने बचपन की मरणासन्न स्थिति में पकड़ा था. అంటే నైట్ ఇంకా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు అది తన ఊయల నుంచి కిందికి దిగి మహాదేవి వర్మ గారి బెడ్ మీదకి వచ్చేసి తన చల్లటి ఆ చేతులతో ఏం చేసిందన ఆమె ఫింగర్స్ని పట్టుకోవడం అన్నది జరిగింది. ఆమె అప్పుడు ఎలా ఫీల్ అయ్యారంటే, చిన్నప్పుడు బచ్పన్మే అంటే స్టార్టింగ్లో అది దొరికినప్పుడు అది చనిపోయేటటువంటి స్టేజ్లో ఏ విధంగా అయితే తన ఫింగర్స్ని ఇలా పట్టుకొని ఉందో మహాదేవి వర్మ గారి ఫింగర్స్ని అదే విధంగా ఇంకొకసారి ఆమె కనిపించడం అన్నది జరిగింది. पंजे इतने ठंडे हो रहे थे कि मैंने जाग कर हीटर जलाया और उसे उष्णता देने का प्रयत्न किया. అంటే దాని పాస్ ఆ చేతులు ఏవైతే ఉన్నాయో చాలా కూల్ అయిపోయి ఉన్నాయి. అందుకు ఈమె ఏం చేశారు, హీటర్ వేడి చేసి దానికి ఒక ఉష్ణత అంటే ఏంటన్నా గర్మి, వేడినిచ్చేటటువంటి ప్రయత్నాలు అన్నది చేశారు. परंतु प्रभात के प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया.
అంటే అర్లీ మార్నింగ్ ఆ సూర్యకిరణాలు మొదటి కిరణాలు పడడానికన్నా ముందే ఈ గిల్లు తన జీవితాన్ని ఇక్కడ ముగించుకోవడం అన్నది జరిగింది. అంతేకాకుండా ఇది చనిపోయిన తర్వాత ఇంకొక లైఫ్లోకి వెళ్ళిందన్నట్టుగా ఇక్కడ ఈమె చెప్తూ ఉన్నారనమాట. ఉస్కా జూలా ఉతార్ కర్ రఖ్ దియా గయా హై ఆర్ కిటికీకి జాలి బంద్ కర్ दी गई है. అంటే అది చనిపోయిన తర్వాత ఇంకా తన ఊయల ఏదైతే ఉందో దాన్ని తీసి కింద పెట్టేయడం అన్నది జరిగింది. అలానే కిటికీ దగ్గర ఆ స్పేస్ ఏదైతే దాని కొరకు దారిలాగా ఏర్పరిచి ఉన్నదో దాన్ని కూడా క్లోజ్ చేసేశారు. పరంతు గిల్హరియో కి నయీ పీढ़ी जाली के पास चिक चिक करती ही रहती है और सोन जूही पर बसंत आता ही रहता है. ఈరోజు గిల్లు లేకపోవచ్చు, కానీ ఆ కిటికీ దగ్గర బయట ఈ గిల్హరియా ఈ ఉడతలు ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు ఆ కిటికీ దగ్గరికి వచ్చి చిక్ చిక్ అని చెప్పి సౌండ్ని చేస్తూనే ఉన్నాయి. అలానే ఆ సోన్ జూహీ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మీద ప్రతిసారి కూడా ఇక్కడ వసంతం కూడా వస్తూ ఉంది. सोन जूही की लता के नीचे गिल्लू को समाधि दी गई है, इसीलिए भी कि उसे वह लता सबसे अधिक प्रिय थी. इसीलिए भी कि उस लघुगात का किसी वासंती दिन जूही के पीताब छोटे फूल में खिल जाने का विश्वास मुझे संतोष देता है. ఆ సోన్ జూహీ ప్లాంట్ ఏదైతే ఉందో దాని కిందనే ఈ గిల్హరిని సమాధి చేయడం అన్నది జరిగింది. ఇలా సమాధి చేయడానికి గల కారణం ఏంటి నాన్న? ఈ ఉడతకు ఆ ప్లాంట్ అంటే ఎక్కువ ఇష్టం అన్నది ఉండడం. ఇక్కడ అంతేకాకుండా పీతాబ్ అంటే ఏంటన్నా ఎల్లో కలర్డ్ ఫ్లవర్ అనమాట. వసంత ఋతువులో ఆ సోన్ జూహీ ప్లాంట్ ఈ ఎల్లో కలర్డ్ ఫ్లవర్ లాగా వచ్చి మహాదేవి వర్మ గారిని సంతోషపరుస్తారు, లేదంటే ఆశ్చర్యపరుస్తారని చెప్పి ఇక్కడ మహాదేవి వర్మ గారు అనుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ అవర్ లెసన్ గిల్లు. అంటే ఒక చిన్న ఉడతకు మహాదేవి వర్మ గారికి సంబంధించినటువంటి స్టోరీ నాన్న. ఆమె లైఫ్లో ఆ ఉడతను పెంచుకుంటున్నటువంటి ఆ 2 yearsకి సంబంధించినటువంటి మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకొని ఈ విధంగా రాశారనమాట. దెన్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.